యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయనకు ఒక వాడుక ఉండేది. ఏమిటి ఆ వాడుక అంటే, విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన సమాజ మందిరానికి వెళ్ళేవాడు. అలా వెళ్ళడం అది యేసుక్రీస్తుకు ఉన్నటువంటి వాడుక. దయచేసి గమనించండి, యూదులు యెరూషలేములో ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, ప్రతి ఒక్కరూ యెరూషలేముకు వెళ్ళి ఆరాధించటం అంత సులభం కాదు. అంత దూరము వెళ్ళి దేవుని ఆరాధించటము ఆ రోజుల్లో ట్రాన్స్పోర్టేషన్ అంత సులభంగా లేదు గనుక ఆయా పట్టణాల్లో ఆయా ప్రాంతాల్లో సమాజ మందిరాన్ని నిర్మించేవారు. సమాజ మందిరం అంటే సమాజముగా కూడుకొని దేవుణ్ణి ఆరాధించే మందిరం. అవి ఆయా ప్రాంతాల్లో నిర్మించబడినాయి. కాబట్టి యేసు ఏ ప్రాంతంలో ఉన్నా సరే విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఖచ్చితంగా మందిరానికి వెళ్ళి అక్కడ వాక్యాన్ని బోధించేవాడు. యేసు మనందరికీ తెలియచేస్తుంది ఏమిటంటే, మీరు ఎక్కడున్నా సరే ఖచ్చితంగా వారంలో దేవుడు మనకు ఏర్పాటు చేసిన ప్రభు దినము నాడు మనం దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించాలి. అనగా దేవుని మందిరానికి రాకుండా ఇంట్లోనే కూర్చొని, గదిలో కూర్చొని, బెడ్రూమ్లో కూర్చొని లైవ్లో చూసుకుంటూ వాక్యం వినేసి ఆరాధించాను హో అనంటే కుదరదు. అది దేవుడు ఆశించిన విధానం కాదు. కోవిడ్ వచ్చినప్పుడు అందరం కలిసి ఒక చోట చేరి దేవుడిని ఆరాధించటము ఆ రోజున్నటువంటి వైరస్ ప్రభావం వల్ల అది వీలు పడల. కాబట్టి లైవ్లోనే మీ గృహాల్లోనే ఉండి దేవుణ్ణి ఆరాధిద్దాం అని చెప్పి తాత్కాలికంగా ఆ రోజు అది చెల్లుబాటు అయింది. కానీ దాన్ని మనం పర్మనెంట్ చేయడానికి వీల్లేదు. దేవుని యొక్క ఉద్దేశం మనం సమాజముగా కూడాలి, సంఘముగా కూడాలి, సహవాసముగా కలిసి దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనము లేక 10:25వ వచనము ఏమని, కొందరు సమాజముగా కూడుట మానుచున్నట్టు మీరు 24వ వచనం 10వ అధ్యాయము, కొందరు మానుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. సమాజముగా కూడుట మానద్దు, సంఘముగా కూడుట మానద్దు. సెల్ ఫోన్కి అలవాటు పడిపోయి, స్మార్ట్ టీవీకి అలవాటు పడిపోయి మనం మందిరానికి ఎందుకు వెళ్ళాలి? చక్కగా టీవీలోనే కూర్చొని లైవ్ వస్తుందిగా, టీ తాగుతూ కాఫీ తాగుతూ వంట చేసుకుంటూ మనం ఇంట్లోనే కూర్చొని ఆరాధించవచ్చుగా. అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి పద్ధతి కాదు. యేసుక్రీస్తే సమాజ మందిరానికి వెళ్ళి, సమాజంగా దేవుని మందిరానికి వెళ్ళి ఆయన అక్కడ వాక్యాన్ని బోధించాడు. ఆయన బోధకుడు కాబట్టి వాక్యాన్ని బోధించాడు. అనగా దేవుడు కూడా మనందరికీ మాదిరికరంగా సమాజ మందిరానికి వెళ్ళడం అత్యవసరం, అది వాక్యానుసారం అని యేసుక్రీస్తు మనకు మాదిరిని చూపిస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాట చూస్తాం. యేసుక్రీస్తు మనకు మాదిరిని విడిచిపెట్టి వెళ్ళినట్టుగా చూస్తాం. 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచి వెళ్ళెను. మనము ఆయన అడుగు జాడలలో నడుచుకున్నట్లు ఆయన మనకు మాదిరిని కనపరిచి వెళ్ళాడు. సంగమా, యేసుక్రీస్తు మనకు మాదిరి. లూకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనము, ఆయన ప్రతిదినము ప్రతిదినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలివ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచు ఉండెను. పగటి వేళ దేవుని వాక్యాన్ని బోధించేవాడు, దేవుని మందిరంలో వాక్యాన్ని బోధించాడు.
ఆ రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళాడు. ఇది ఆయన వాడుక. 38వ వచనం, ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములలో ఆయన యొద్దకు పెందల కడనే వచ్చుచూ ఉండిరి. దేనికోసం వచ్చారట? దేవుని వాక్యము వినడానికి వచ్చారు. అనగా ఆ రోజుల్లో 2 రకాల ప్రజలు ఉన్నారు. ఒకరేమో స్వస్థత కోసం వచ్చేవాళ్ళు, ఒకరేమో వాక్యం కోసం వచ్చేవారు. ఇక్కడ మనం చూస్తుంది దేవుని వాక్యము కొరకు పెందల కడనే వచ్చేటటువంటి సమాజం కూడా మనం చూస్తున్నాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ఉన్న ఫలాన మా జీవితాలను నీ చేతికి అంకితం చేస్తున్నాం. మా ప్రాణాత్మ శరీరాలను ప్రభువా స్థిరమైనటువంటి నీ ఆత్మ చేత, బలమైనటువంటి నీ యొక్క వాక్కు చేత మమ్మను స్థిరపరచండి నాయన. ప్రతి బలహీనత నుంచి మమ్మను విడిపించండి అయ్యా. ఈరోజు ఎవరెవరైతే నాయన నీ ఆత్మశక్తితో బహుభక్తితో ఉన్న ఫలానా తమను తాము నీకు అప్పగించుకున్నారో వారందరి జీవితంలో ప్రతి బలహీనత నుంచి విడిపించి నీ నామాన్ని మహిమపరచుకోండి అయ్యా. ఆ సంఘాన్ని నాయన మరింతగా విస్తరింపచేయండి. ఈ సేవను మరింత లోతుగా నాయన ఈ పరిచర్యను నడిపించాయ్యా. మీరు ఇచ్చిన సేవను నమ్మకంగా యథార్థంగా చేయులాగున సహాయం చేయి. తుది శ్వాస వరకు మేము నీ నిజమైన సాక్షులుగా, నీ సంతానంగా ఈ భూమి మీద సంచరించులాగున కృప చూపించమని అద్భుతమైన జవాబులు మా అందరి జీవితాల్లో అనుగ్రహించి మమ్మల్ని చక్కగా నిలబెట్టి నేను మహిమపరిచే జీవితాలు ఇవ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.